మన డిపార్ట్మెంట్లో ప్రసన్నక్క గురించి మీకు తెలుసు కదా, వాళ్ళ బాధలేంది, అసలు ఏఎన్ఎంలు ఏం చేస్తారు, ఏఎన్ఎంలో బాధలేంది అవి మీకు చెప్పడానికి నేను పిలుస్తున్నా. అక్క వెల్కమ్. అక్క నమస్తే. నమస్తే. నేను ఇప్పుడు ఇవాళ జరిగినటువంటి అక్రమాలు, అవినీతి ఇవన్నిటి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు చాలా బాధేసింది. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మంచి ఒక పద్ధతి, డిసిప్లిన్ పెట్టింది. ఆ డిసిప్లిన్ని శ్వేతమంగా చెడగొట్టిందని నేను 100% చెప్పగలుగుతున్నా. ఇప్పుడు మీరు ఏం చేయదలుచుకున్నారు? మీ నర్సింగ్ ఆఫీసర్లకి ఏం చేయగలుగుతున్నారు, ఏం చెప్పగలుగుతున్నారు? చెప్పడానికి ఏముంది, అది 100% రాంగు. కానీ ఆవిడ చేసేది ఏంటంటే, ఇప్పుడు ఎందుకు వీళ్ళని సీనియారిటీ ప్రకారము ఇప్పుడు ఇవాళ చూస్తూనే ఉన్నాం. వాళ్ళల్లో ఇప్పుడు కూడా చూస్తే 2 సంవత్సరాలు ఉండి వాళ్ళ టర్న్ పీరియడ్ కూడా రెగ్యులర్ కాని వాళ్ళు పౌజులు అని చెప్పని వచ్చి వాళ్ళు ఉంటే 15 ఏళ్ళు 20 ఏళ్ళు బయట ఉండిపోయిన పిల్లల్ని వాళ్ళు ఎందుకు లోపలికి రాలేకపోతారు? వాళ్ళ పేర్లు లేకుండా వీళ్ళ పేర్లు ఎలా ఎక్కిస్తారు? గవర్నమెంట్ క్లారిటీగా ఇచ్చింది. 4 ఇయర్స్ దాటిన వాళ్ళు 6 ఇయర్స్ అని చెప్పని ఇచ్చారు. కానీ అక్కడ లేనే లేదు కదా. 6 ఇయర్స్ వాళ్ళకంటే ముందల ఈ 2 ఇయర్స్ 3 ఇయర్స్ వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి ఎలా ఆమె ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పని వాళ్ళ పేర్లు దాంట్లో ఎంట్రీ చేస్తుంది, వాళ్ళని పిలిపిస్తుంది పసిబిడ్డలను వేసుకొని వచ్చి. అది రాంగ్. కానీ శ్వేతమ్మంగ గారు 100% తప్పు చేస్తుంది. ఆమె తప్పు చేస్తుంది అని అంటే కారణం ఏంటంటే పైన డైరెక్టర్ గారికి దీని గురించి పూర్తిగా అవగాహన లేదు కాబట్టి ఆయన చేసిన తప్పుని ఈవిడ కింగ్ ఆఫ్ ద రోల్ కింద చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తుంది. రాత్రి ఆ జోరును వానలో నిలబడాల్సిన అవసరం ఏమొచ్చింది? అది అందరం బాధపడే విషయం. చాలా బాధపడ్డాం. కరోనాలో అంత సేవ చేసిన వాళ్ళు ఈరోజు అక్కడ రోడ్డు మీద నిలబడితే పోలీసు వాళ్ళు వీళ్ళకి గొడుగులు పెట్టారు. పాపం వీళ్ళు తెచ్చుకోలేదు కాబట్టి వాళ్ళు గొడుగులు పెట్టారంటే నేను ఒక పోలీసు వాళ్ళ కోడలుగా, ఒక పోలీసు ఆయన కోడలుగా చెప్తున్నా. నేను పోలీసు వాళ్ళని మటుకు కరెక్ట్గా తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ఈనాడు ఈ ప్రభుత్వంలో ఇప్పుడు చేస్తున్న ప్రభుత్వంలో ఉన్న పోలీసు వాళ్ళకి మటుకు హ్యాట్స్ ఆఫ్. వాళ్ళు నిజంగా మా పిల్లల్ని బాగా కాపాడారు రాత్రి. కానీ ఇది మటుకు చాలా బాధాకరం, అన్యాయం కూడా ఇది. ఈ విషయంలో మటుకు శ్వేతమ్మంగ గారిని ఆమె ప్రమోషన్ గురించి తిరుగుతుంది. ఆమె ప్రమోషన్ గురించి కాన్సెప్ట్ అంతా పెట్టి అడ్డగోలుగా వీళ్ళందరినీ ఎంట్రీ చేయించేసి రకరకాలుగా హింస పెట్టేసి ఎందుకు ఎంటర్ చేయాల్సి వచ్చింది? ఎందుకంటే ఆమెకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇన్ని గైడ్లైన్స్ కాదని ఆమె ఎవరి ధైర్యంతో, అసలు ఎవరి మీద కోపం? గవర్నమెంట్ మీద కోపమా, లేకపోతే అధికారుల మీద కోపమా, లేకపోతే ఉద్యోగుల మీద కోపమా? ఆమె గవర్నమెంట్ మీద కోపం ఉండొచ్చు. ఎందుకంటే ఆమెను తీసుకొచ్చిన మాజీ డైరెక్టర్ గారు ఆమెని డిప్రెషన్తో తీసుకొచ్చి ఇక్కడ రెగ్యులర్ చేసాడు కాబట్టి ఆమెను తీసుకొచ్చింది ఆయనే ఒక బీఆర్ఎస్ కార్యకర్త. ఆ బీఆర్ఎస్ కార్యకర్తకి ఈమె కూడా బీఆర్ఎస్ కార్యకర్త లెక్కనే ఉంది. ఆయన బయట ఉన్నా కూడా లోపలంతా ఆయన డైరెక్షనే నడుస్తుంది. ఈ రోజుకి కూడా ఆ డైరెక్షన్ తోటే, అంటే ఆయన మనీతో ఎలా డైరెక్షన్ చేశాడో ఈవిడ కూడా మనీతోటే డైరెక్షన్ చేస్తుంది. ఇది 100%. దీన్ని ఈ వీడియో చూసిన ఇమ్మీడియట్లే మన కమిషనర్ గారు కానీ మన ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణాని మేడం గారికి నేను ఆమె మీద ఉన్న అభియోగాలు అనేకం ఇచ్చిన ఆమెను ఇమీడియట్లీ సస్పెండ్ చేయాలి. చేస్తేనే వీళ్ళకి న్యాయం జరుగుద్ది. చేసిన తెల్లారే వెంటనే కాదు, ఆమెను ఇమీడియట్లీ సస్పెండ్ చేయాలి. అందరికీ ప్రమోషన్కి కడుపు కొడుతుంది కాబట్టి ఆమెకు కూడా ప్రమోషన్ అనేది రాకుండా చేస్తే కానీ ఒకసారి బుద్ధి వస్తుంది. ఎందుకంటే మనం ఎంత బాధపడుతున్నామో ఇతరులు ఎంత బాధపడుతున్నాం అనేది ఉండకూడదు. ఆడవాళ్ళే శత్రువు అన్నట్టు ఆవిడ హింస పెడుతుంది అని అంటే వాళ్ళు ఘోష ఇప్పుడు కూడా చూడండి ఒకటేసారి పారామెడికల్ వాళ్ళకి పెట్టారు, అందరికి పెట్టారు. సరే ఈ రోజుకి అయిపోయింది, రేపు ఉదయానికి బ్యాన్ అయిపోతుంది. అప్పుడు బాధపడాల్సింది ఎవరు? అడవిలో ఉండాల్సిన వాళ్ళు అడవిలోనే ఉండాలా, లోపలికి రావక్కర్లేదా? రావాలి కదా. అక్కడ ఉండిపోయిన వాళ్ళు ఇప్పుడు 317లో ఇష్టం వచ్చినట్టు వేసేసారు. కొత్త పోస్టులు తీసుకురాకుండా ఏఎన్ఎంస్ జిల్లా పోస్టులు అయితే వాళ్ళని కొత్త వాళ్ళని మళ్ళీ తీసుకోవాల్సి వస్తుందని వాళ్ళని జోనల్ వ్యవస్థకు పెట్టారు. జోనల్ వ్యవస్థ పెట్టినప్పుడు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కింద కాదు కదా మేము జోనల్లో. ఆ జోనల్ పోస్టులు మాకు ఇచ్చేస్తే రీజనల్ డైరెక్టర్ పోస్టులో ఉంటే మా నర్సెస్ ఆఫీసర్స్ అంతా ఈరోజు ఇంత ఇబ్బంది పడేవాళ్ళం కాదు కదా. చెట్ల కింద పుట్ల కింద ఉండేవాళ్ళు కారు కదా. ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఎంతటికి కారణం వీళ్ళు, ఇలాంటి వాళ్ళు హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు అక్కడ ఉండి మా జీవితాలు నాశనం చేస్తున్నారు అనేది మా యొక్క బాధ. మీరు అన్నట్టు హాఫ్ నాలెడ్జ్ కాదు,
ఆమె పైసల పిశాచి అని చెప్తాను నేను. అది 100%. పైసల కొరకు వీళ్ళందరినీ కష్టపెట్టింది, అందులో అక్షర సత్యం. ఆమె మాట వస్తే నేను గ్రూప్ 1 ఆఫీసర్ అని చెప్తుంది. సరే, చదువు ఉండొచ్చు, విద్య ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ మనసుకు ఉన్నటువంటి ఆ చెడ్డ పని ఏదైతే ఉందో ఇలా చదువుతో సంబంధం లేదండి. ఎందుకంటే ఏఎన్ఎం చదువుకున్న 10th క్లాసు వాళ్ళకు ఇవ్వాల్సిన గౌరవం ఆమె ఇవ్వకుండా ఇలా ఆమె చేసేటువంటి పని హీనమైన చర్య, హేయమైన చర్య. ఏ భాషలో కూడా చెప్పుకోలేము ఆమె చేసిన పనిని. సరే, ఇవన్నీ జరుగుతూ ఉంటే మీ నర్సింగ్ అసోసియేషన్లు ఉంటాయి కదా, మరి వీళ్ళు ఎందుకు కూడా ఏమీ మాట్లాడట్లేదు? అసోసియేషన్లోనే ఎక్కడ ఉన్నాయండి, ఎవరికి వాళ్ళే అసోసియేషన్. నేను వస్తే నేను బీఎస్సీ ఎంఎస్సీ నర్సెస్ అసోసియేషన్, కొంతమంది ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ చాలా పెట్టుకుంటారు ఆ అవసరానికి, కానీ అవి దేనికి పనికిరావు కదా. సరే, ఇవన్నీ అసోసియేషన్లు ఉండనియండి, కులగణాల అసోసియేషన్లు ఉండనియండి, వాళ్ళ క్యాడర్ని బట్టి ఉండండి, వాళ్ళ చదువుని బట్టి ఉండనియండి, కానీ ఇప్పుడు జరిగినటువంటి క్రమము అందరు ఇబ్బంది పడ్డారుగా. అందరు ఇబ్బంది పడుతున్నారు. అందరు ఇబ్బంది పడ్డప్పుడు మరి అసోసియేషన్లు ఏం లేవు, ఖాళీ టీఎన్జిఓస్ వాళ్ళే. ఇప్పుడు అసోసియేషన్లు అని చెప్పుకునే వాళ్ళే టీఎన్జిఓస్ టీజీఓస్ పేపర్లు పెట్టుకొని వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో ఉండిపోవడానికి పెడుతున్నారు. అది కూడా 317 కూడా కొంతమందికి వర్తిస్తుంది, కొంతమందికి వర్తించదు. ఇది ఎక్కడ న్యాయమో అర్థం కావట్లేదు. ఇంకొకటి, నేను ఇంతకుముందు జీవోలో చెప్పుడు తప్పు మర్చిపోయినా, ఆ జీవోలో ఏంటంటే ఇప్పుడు రూరల్లో పోస్ట్ ఉండి వాళ్ళు స్టేట్ ఆఫీసులో జిల్లా ఆఫీసులో డిప్యుటేషన్ మీద ఉంటే ఆ సర్వీస్ను కూడా కౌంట్ చేయమని చెప్పింది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే నా పోస్ట్ రూరల్ అంటాడు, చేసిందంతా సిటీలో, రేపు పొద్దున మళ్ళీ సిటీకి రావాలని పెట్టుకుంటాడు. అట్లాంటి వాళ్ళకి వీలు లేదండి. కానీ అట్లా ఉందని చెప్తున్నారు కదా వాళ్ళు. అసలు డిప్యుటేషన్ ఎక్కడ కూడా కౌంట్ చేయాలని లేదని చెప్తున్నారు కొంతమంది. అది క్లియర్ ఉంది, పెద్ద ఆఫీసర్లే చెప్తున్నారు డిప్యుటేషన్ అనేది లేదండి అని చెప్తున్నారు. నేను జియో 80లో ఉంది అని క్లారిటీగా చెప్తే కూడా డిప్యుటేషన్ కౌంట్ చేస్తా కూడా ఉంది. ఈ సర్వీస్ని ఆ డిప్యుటేషన్ కౌంట్ చేసుకోవాలి అని అంటే అబ్బే అది లేనే లేదని చెప్తున్నారు వాళ్ళు. లేదు, ఉంది, అది డిప్యుటేషన్ క్లియర్గా ఉంది. ఆ డిప్యుటేషన్ ఎక్కడైతే ఉందో ఆ డిప్యుటేషన్ని జాగ్రత్తగా వీళ్ళు ఆ పరిధిని కూడా క్లియర్గా, అంటే ఆ క్లియర్గా చేయకుండా దాన్ని ఇబ్బంది పెట్టడం అనేది దరిద్రమైన ముచ్చట, చాలా హేయమైన ముచ్చట. ఇప్పుడు దాన్ని మనం వీళ్ళందరినీ ఏం చేయగలుగుతారు? ఇప్పుడు ఇవాళ కమిషనర్ మీరు నేను ఇద్దరం కలిసినప్పుడు సార్ మంచి సానుకూలమైన స్పందన చేసాడు. ఎందుకంటే సార్కి తెలుసు జరిగేది తెలుసు, కానీ అలా ఏమవుతుంది అని అంటే ఈ అన్నిటినీ ఆయన కంట్రోల్ చేయడం అనేది ప్రతి పేపర్ను కూడా పోయి చూడాలంటే ఆయనతో కాదు. ఎందుకంటే ఇవాళ నర్సింగ్ ఆఫీసర్లు అందరూ రోడ్డు మీదకి వచ్చినప్పుడు సార్ దృష్టికి వచ్చింది, ఈ పనిని రేపు వెబ్ కౌన్సిల్ చేస్తారు, ఆన్లైన్లో చేస్తారు. అప్పుడు ఏంది మరి వెబ్ ఆప్షన్స్ కావాలి. అప్పుడు మీరు శ్వేతమంగానే ఉంటే మీ పరిస్థితి ఏంది? అస్సలు ఆమె ఉంటే అసలు ఇంకా ఘోరమే. కాబట్టి ఆమెను తీసేసేయాలి. ఈ రాత్రికి రాత్రి ఆమెను ఎట్టి పరిస్థితిలో సస్పెండ్ అన్నా చేసేయాలి, సస్పెండే చేయాలి. ఇంకా వేరే అక్కర్లా. ఇంతమంది కడుపు కొట్టి ఇంతమంది బాధ పెట్టింది కాబట్టి ఆమెని మేడము ఇమ్మీడియట్లీ ఈ వీడియో చూసిన తక్షణమే ఆమెను మటుకు సస్పెండ్ చేయాల్సిందే. రాత్రే చెయ్యాలి అసలు. మరి రాత్రి ఎందుకు చేయకుండా ఉన్నారు? ఎందుకంటే ఎంతమంది బిడ్డలు రోడ్డు మీదకి ఎక్కిన తర్వాత వాళ్ళ బాధలు కష్టాలు చూస్తుంటే అది అవుతుంది. ఇప్పుడు ఒకటే లిఫ్టు 3వ ఫ్లోర్ 4వ ఫ్లోర్లు ఈ ముసలి వయసులో వాళ్ళు ఎక్కాల్సి వస్తుంది. అది కళ్ళతో చూస్తున్నాం మనం. అక్కడ చాలా బాధాకరం. ఆ మెట్ల మీద పడి ఇప్పుడు ఒక అమ్మాయి మల్టీ జోను హెడ్ నర్సు ఆ కళ్ళు తిరిగి కింద పడిపోయింది. మరి ఇలా వాళ్ళకి కనీసం అక్కడ మంచినీళ్ళు లేవు, వర్షం వస్తుంది, చిత్తగా ఉంది. ఎంత భయంకరమైన బాధ అవసరమా? టోటల్ మీద ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ క్యాన్సర్స్ అయితే ఉండవు కదా. దాంట్లో తీయాల్సిన జీవో ప్రకారం 40% అన్నప్పుడు ఒక క్యాడర్లో 40% అన్నప్పుడు అది చూడకుండా జోనల్లో 40% అని ఉన్నోళ్ళలో 1000 మంది ఉంటే 1000లో 40% తీసి వీళ్ళు ఆగం చేయటం తప్పితే ఏమీ లేదు. ఇది కావాలని మనీ గురించే చేశారు. ఈ మనీ గురించి ఎవరు కక్కుర్తి పడుతున్నారో అట్లా టోళ్ళని మటుకు ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయాల్సిందని కోరుకుంటున్నాం. కమిషనర్ గారికి కూడా ఇదే చెప్పేది. వెబ్సైట్లో రేపు పెట్టి చేస్తానంటున్నారు కాబట్టి ఈ రోజుతోటి బ్యాన్ అయిపోతుంది అనుకుంటున్నారు అందరు కూడా. మరి దాన్ని ఎలా చేస్తారో చూడాలి. కాబట్టి దీనికి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు స్పందించి ఇమ్మీడియట్లీ శ్వేతమంగ గారి మీద యాక్షన్ తీసుకోవాలని తీసుకుంటారని కోరుకుంటూ నమస్తే.